శుభాకాంక్షలు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం మనందరం కూడా గర్వపడాలి. ఎందుకంటే సమాజానికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసికట్టుగా ఒక మంచి ఆలోచనతోటి ఎవరికి ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా తన మన అనే భావన లేకుండా పండగ రోజు ఈ విధంగా కలిసికట్టుగా భోజనాలు చేయడం, దానికి మిత్రులందరూ కలిసి ఈ విధంగా ఆ కార్యక్రమాన్ని సపోర్ట్ చేయడం నిజంగానే గర్వపడుతున్నాను. ఎన్నికల సమయంలో ఉపన్యాసాలు ఇవ్వడం సహజం. రాబోయే రోజుల్లో తప్పకుండా మరొకసారి ఇక్కడ క్యాంపెయిన్ చేసినప్పుడు, డోర్ టు డోర్ తిరిగినప్పుడు ఇక్కడ మీరు ఎదుర్కొన్న సమస్యల పైన, గతంలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, రాబోయే రోజుల్లో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం, ఇప్పుడు కూడా ఒక మహిళా పాపం సంక్షేమం గురించి పెన్షన్ రాలేదనే విషయం ప్రస్తావించారు. నాకు చాలా బాధ కలిగించింది. ఎందుకంటే సంక్షేమంలో అందరికన్నా ముందు ఇవ్వాల్సింది మన ఎస్టీ సోదరులకు, కానీ వాళ్ళని మిస్ అవ్వడం అనేది చాలా బాధాకరం. సో ఇప్పుడు కూడా మీకు అందుబాటులో ఉండి ఒక మంచి నాయకత్వం ఏర్పాటు చేయాలని తపనతోటి అనేక కార్యక్రమాలు చేసుకుంటూనే వచ్చాం. సో గతంలో కూడా నేను సంప్రదించినప్పుడు ఇదివరకు మీకు శాసనసభ్యుడిగా ఉన్న ఆర్గాడ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ నేను కానీ ఒక మంచి ఆలోచనతో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమం కూడా చేయాలి. కాబట్టి హోలీ పండుగ సందర్భంగా ఇప్పుడే మురళీ గారు చెప్పినట్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా తెనాలి నుంచి గుంటూరుకు వెళ్ళడానికి 4 లేన్ల రహదారి ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా తెనాలి నుంచి విజయవాడకు వెళ్ళడానికి 4 వరుసల రహదారి ఖచ్చితంగా గోతులు లేకుండా మంచి రోడ్లు ఏర్పాటు చేసే బాధ్యత మంది. అదేవిధంగా మొన్న కొంతమంది వచ్చి కలిశారు, నాకు మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందడం లేదు, కుళాయిలన్నీ కూడా ఎండిపోయినాయి, నీళ్ళు రావడం లేదని భావనలు వ్యక్తపరిచారు. అద్భుతమైన కార్యక్రమం చేసాం గతంలో. కానీ ఈ రోజుకి ఎందుకు మెయింటెనెన్స్ చేయకుండా, పైప్ లైన్లు వేసుకోకుండా ఇంటింటికి రావాల్సిన రక్షిత మంచినీటి పథకం అందడం లేదు. 28, 29 వార్డులో ప్రతి ఇంటికి కుళాయిలో నీళ్ళు వచ్చేటట్టు ఏర్పాటు చేస్తాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా తెలుపుకుంటూ, తప్పకుండా గతంలో వేసిన సిమెంట్ రోడ్లు ఈ రోజుకి కూడా కొత్తగా ఎక్కడ కూడా వీళ్ళు వేయలేకపోయారు. 5 సంవత్సరాలు ఓట్ల సందర్భంలో వస్తారు, మీకు అనేక వాగ్దానం చేస్తారు, కానీ నిజాయితీగా పనిచేసే వ్యక్తులు మీరు గుర్తించి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయబోయే ప్రభుత్వంలో మీ అందరికీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చేస్తామని, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలతోటి తప్పకుండా రాబోయే రోజుల్లో మేము చేసే ప్రతి కార్యక్రమంలో కూడా పేదవారి గురించి, సమాజంలో కింద స్థాయిలో అట్టడుగున ఉన్న ప్రతి ఒక్కరిని కూడా కాపాడడానికి మా వంతు మేము కృషి చేస్తాం. సుల్తానాబాద్లో 28, 29 వార్డులో కూడా నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఆ భరోసా కల్పించే విధంగా, మీకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే విధంగా, సైడ్ డ్రైన్లు నిర్మాణం చేసే విధంగా మేమందరం కూడా పనిచేస్తామని చెప్పుకుంటూ, చక్కటి అవకాశాలను కల్పించి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ మరొకసారి మీకు ధన్యవాదాలు. పోలీసు శుభాకాంక్షలు.